జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. శృతి, మీరా? నువ్వింకా ఇంటికి వెళ్ళలేదా? వెళ్ళానక్షరా. నిన్నంతా ఆయన కొంట్లో బాలేదు. త్వరగా కోలుకోవాలని గుడికెళ్ళొస్తున్నాను. ఇప్పుడు ఇంటికే వెళ్తున్నాను. మేము వస్తాం పద. పర్లేదు, మీరు వెళ్ళండి బావుగారు, నేను నడిచొస్తాను. అక్కడికి వస్తున్నామంటున్నాంగా, నువ్వు నడిచి రావడం ఎందుకు? రా. రామారావు, రామారావు. డైరెక్టర్ గారు రండి, కూర్చోండి. గుడికెళ్తానన్నావు, భయ్యా ఇంటికి వెళ్ళావా? లేదండి, గుడి నుంచి వస్తుంటే వీళ్ళు కనిపించారు. మీ కొంట్లో బాలేదని చెప్తే వాళ్ళు వచ్చారు. అయ్యో, ఈ జ్వరం తగ్గలేదు. కాలిపోతుంది కదా. హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా రామారావు. డాక్టర్ గారే ఫోన్లో టాబ్లెట్స్ చెప్పారు భయ్యా, అవి వేసుకుంటే తగ్గుతుందన్నారు. ఏం తగ్గిపోతుందో ఏంటో, నాకు భయంగా ఉందండి. ఏం భయపడకు, వెళ్ళి కాఫీ పెట్టి తీసుకురా. అయ్యో, ఇప్పుడేం వద్దు రామారావు. కొంచెం అన్నా తాగండి. వెళ్ళు శృతి. ఉమ్, ఏం టాబ్లెట్స్ చెప్పారు? ఏ డాక్టర్ చెప్పారు? మామూలు జ్వరం కాదేమో రామారావు. అసలే జ్వరం లేదు ప్రొడ్యూసర్ గారు. ఉల్లిపాయలు పెట్టుకుని తెప్పించుకున్నా. దేనికి? శృతి మారిందో లేదో అని పరీక్షలు పెడుతున్నాను డైరెక్టర్ గారు. నిన్నంతా నాకు సేవలు చేస్తూనే ఉంది, ఎక్కడ బయటపడట్లేదు. ఓ, మాకు మారిపోయిందని అనిపిస్తుంది. మరి నీకేమనిపిస్తుంది? అప్పుడే సర్టిఫికెట్ ఇచ్చేలేను భయ్యా. లోపల 10 కోట్లు పెట్టి ఇంకో ఎగ్జామ్ పెట్టా. అవి తీసుకొని ఈరోజు వెళ్ళిపోయిందంటే అది మారనట్టే. తెలియడం కోసం 10 కోట్లు పెట్టావా రామారావు? పైనవే అసలైన నోట్లు డైరెక్టర్ గారు, కిందంతా తెల్ల పేపర్లే. పోతే 20,000 పోతాయి అంతే. ఈ మాత్రం కూడా నమ్మి దాన్ని లోపలికే లైఫ్లో రానివ్వకుండా చేసేసుకుంటుందిగా. గుడ్ ఐడియా రామారావు. తీసుకోండి. శృతి, గదిలో మంచం దగ్గర టాబ్లెట్స్ పెట్టాను, తీసుకురా, వేసుకుంటా. అలాగేనండి. ఇంత డబ్బు ఇక్కడ పెట్టారేంటి? నా బాధలు తీరిపోతాయేమో. అంత డబ్బు చూసి నొక్కేసి ఈ రాత్రికే చెక్ వేయాలనుకుంటుంది డైరెక్టర్ గారు. నీకొచ్చి చెప్తే చూద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.